అలాగే ఒక్క నిమిషం పట్టలేని సంతోషం ఆనందం కూడా కలిగిస్తుంది. ఇటువంటి అదృష్టం నాకు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఖమ్మంలో మా అచ్యుత రామారావు గారు డివిజనల్ ఇంజనీరు, అలాగే మా రామ్మోహన్ గారు ఏజిఎం గారు చెప్పిన తర్వాత చాలా నాకు మనసులో ఒక విధమైనటువంటి గురువు గారి మీద భక్తి అనేది ఏర్పడి నిన్న రావడం జరిగింది, ఈరోజు కూడా రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే కాలంలో జరుపుతూ ఇంకా ఈ పెద్దముత్తి లక్ష్మణేశ్వర గారి శిష్యుడు. వారిని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి క్షణం ఎందుకంటే నేనే కాబట్టి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీ తాటిపల్లి సత్యం గారు, వారు వెన్నుదన్నుగా ఉంటూ ఆశ్రమం మొదలుంచి గురువుగారిని నమ్ముకొని, అంటే పల్లెడికపు అమాయకపు ఇదిలో ఉండి స్మరిస్తూ గురువుగారిని ఎప్పుడు నమ్ముతూ వారిని అనుసరించి ఈ ఆశ్రమానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందజేసినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీ గురుదేవుల చిన్న కుమారులు అది మాదిరాజు లక్ష్మీనారాయణ గురువు గారి చిన్నల్లుడు అనంతకృష్ణ గారి ఆశీస్సులు పొందమని, అది గురు పరంపరలో భాగం, అక్కడ వేరే కాదు. ఎందుకంటే ఈయనే ఆర్గనైజర్ కాబట్టి ఈయనే మెమంటో తీసుకోవడం పద్ధతి కాదు. కాబట్టి ఆ ఇద్దరు దంపతులు వచ్చి చక్కగా వారి యొక్క ఆశీర్వచనం పొందమని కోరుకుంటూ తర్వాత లక్ష్మీనారాయణ కార్యక్రమాన్ని నిర్వహించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ బ్రేక్ పరంపరలో రాకూడదు, ఆ కుటుంబ పరంపరలో, కాబట్టి దాని కింద ఇంకొక స్పందన లక్ష్మీనారాయణ, అక్కడ ఇంకొక అమ్మాయి, అట్లా ఆ గురువు గారిని ఉంచుతున్నారు. లక్ష్మీనారాయణ గారి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నా 4 సంవత్సరాల కోరిక వాళ్ళు నెరవేరినందుకు గురువుగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీయుతుడు హైమూర్తి ప్రసాద్ గారిని, వారు శ్రీ సుఖానందనాథ గురుదేవుల యొక్క కుమారులు. ఈ ఆశ్రమ 2వ గురువు గారు సుఖానంద స్వామివారి యొక్క కుమారుడు హైమ ప్రసాద్ గారు వచ్చి గురువు యొక్క చెప్పు రాజు గారు